వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. ప్రజలు మదనపల్లె పోలీసుల వారి సూచనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన పీటీఎం శివప్రసాద్ అనే అతను 23వ తారీఖు మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో నల్లకుంట పైన శ్రీ గౌతమ బుద్ధుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నదని, ఈ కార్యక్రమానికి ప్రజలు తరలి రావాలని సోషల్ మీడియాలో అబద్ధపు ప్రకటన ఇస్తున్నాడు. పై విషయాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మవసరం లేదు. పైన తెలిపిన ర్యాలీకి అధికారుల నుండి ఎటువంటి అనుమతులు లేవు. ఒకవేళ ప్రజలు నల్లకుంట వద్దకు వచ్చినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో పీటీఎం శివప్రసాద్ రాజశ్రీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెళ్లగా రాజశ్రీ కోర్టు వారు అతనికి ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా అతనికి ఫిర్యాదు కొట్టివేయడం జరిగింది. కాబట్టి ప్రజల పైన తప్పుడు వదంతులు నమ్మవద్దు. యాక్చువల్లీ నిన్న ఈ అంకిశెట్టిపల్లె సర్వే నెంబర్ 15 దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఒక సరౌండింగ్ 5 కిలోమీటర్స్ వరకు రేపు అంటే నిన్న సాయంత్రం నుంచి బిఎన్ఎస్ 163 కింద మనకు నిషేధపు ఉత్తర్వులు అనేది జారీ చేయడం జరిగింది. దాని మీద ఈ బాస్ ఎవరైతే ఉన్నారో పి శివప్రసాద్ గారు ఈరోజు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే నిన్న ఇచ్చిన ఉత్తర్వుల్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి అతని పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం జరిగింది. హైకోర్టు డిస్మిస్ చేసి అతనిది ఏదైనా ఉంటే మీరు ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోండి, ఏదైనా ఉంటే దాని మీద కన్సర్న్ అథారిటీ యాక్షన్ యాజ్ పర్ చట్ట ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు అని అతని యొక్క పిటిషన్ అనేది డిస్మిస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పిటిషన్ డిస్మిస్ చేయడం వల్ల నేను నిన్న ఏదైతే ఉత్తర్వులు అయితే ఇష్యూ చేశామో అవి ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. నేను ఫర్దర్ రీవర్క్ చేసేంత వరకు అమల్లోనే ఉంటాయి. కాబట్టి రేపు ఏదైనా ఎవరైనా ప్రోగ్రామ్కి మదనపల్లి మండలంలో అంకిశెట్టిపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 15కి సంబంధించి నల్లగుట్ట ప్రాంతంలో పీటీఎం శివప్రసాద్ అనే వ్యక్తి ఇంతకు పూర్వము కొన్ని బుద్ధ విగ్రహాలను అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటు చేసుకునే క్రమంలో అతను ప్రభుత్వం నుండి కానీ రెవెన్యూ అధికారుల నుండి కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా అక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇన్స్టాల్ చేసుకుని అక్కడ అక్రమంగా ప్రవేశించి ఉన్నారు. కానీ ఇటీవల బుద్ధ విగ్రహం తలను ధ్వంసం చేసినారని దానిపైన కేసును వీఆర్ఓ దగ్గర కేసు తీసుకుని కేసును ఛేదించేసి మేము డిటెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ క్రమంలో అతను పోలీసుల పైన నిరసన తెలియజేయడము, హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడము, చట్టాన్ని అతిక్రమించేసి కేసులు కట్టిన వాటి మీద నోటీసులు తీసుకోకుండా చేయడం జరిగింది. దీనిపైన కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఇటీవల నిన్న 21వ తారీఖున ఎంఆర్ఓ గారు కూడా ఈ ఏదైతే బుద్ధుని విగ్రహం తలను ధ్వంసం చేసినారని చెప్పేసి సోషల్